హాయ్ వీవర్స్, అందరికీ నమస్కారం అండి. నా పేరు అమన్. మీరు చూస్తున్నారు ఎస్టేట్ గురు అమన్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం వచ్చేసరికి ఆంధ్రప్రదేశ్లోని ప్రకాశం జిల్లా బల్లికురవ మండలం దగ్గర అయితే ఉన్నాము. ఈ బల్లికురవ మండలం దగ్గర మనం ఎగ్జాక్ట్గా నర్సరావుపేట నుంచి 20 కిలోమీటర్స్ డిస్టెన్స్లో అయితే ఉన్నామన్నమాట. ఇక్కడ మనకు ఒక ఊరికి ఆనుకొని, జస్ట్ విలేజ్కి ఆనుకొని తార్ రోడ్ ఫేజింగ్తో మనకు ఒక ల్యాండ్ అనేది సేల్కి వచ్చిందండి. ఈ ల్యాండ్ వచ్చేసరికి 1 ఎకరం 60 సెంట్ల ల్యాండ్ అనమాట. రిజిస్టర్డ్ డాక్యుమెంట్, క్లియర్ టైటిల్ అయితే ఉంటుంది. రోడ్ ఫేజింగ్, తార్ రోడ్ ఫేజింగ్ 200 ఫీట్ వరకు ఉంటుంది, అంటే 200 అడుగుల వరకు ఉంటుందన్నమాట. ఈ ల్యాండ్కి సంబంధించిన డీటెయిల్స్ అండి నేను ల్యాండ్ చూపిస్తూ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. పూర్తి వీడియో చూసిన తర్వాత స్క్రీన్ పైన ఉన్న నా నెంబర్కి కాంటాక్ట్ చేయండి. ఎగ్జాక్ట్గా మనం ల్యాండ్ దగ్గర అయితే ఉన్నామండి. ఈ ల్యాండ్ వచ్చేసరికి మనకి విలేజ్కి కూడా చాలా దగ్గరలో అయితే ఉంటుంది. ఇది విలేజ్ మీరు క్లియర్గా చూసుకోవచ్చు. ఈ ల్యాండ్ వచ్చేసరికి మనకి ఆంధ్రప్రదేశ్లోని ప్రకాశం జిల్లా బల్లికురవ మండలం కిందకైతే వస్తుంది. విలేజ్కి చాలా దగ్గరలో అయితే ఉంటుంది. తార్ రోడ్ ఫేజింగ్ ఎక్కువ ఉంటుందండి. మీకు తార్ రోడ్ ఫేజింగ్ చాలా ఎక్కువ ఉంటుంది. ల్యాండ్కి 3 ఫేజ్ కరెంట్ ఉంటుంది. వాటర్ వచ్చేసరికి మనకి నాగార్జున సాగర్ కెనాల్ ద్వారా వాటర్ దగ్గర వస్తాయి. బోర్లు కూడా పడతాయి. మీకు బోర్లు 100 ఫీట్ డెప్త్లోనే వాటర్ పడతాయి. ఆల్మోస్ట్ ఆల్ మీకు ఇక్కడ ఈ గణం దాకా వస్తుంది అనమాట. మీకు రోడ్ ఫేజింగ్ ఎక్కువ ఉంటుంది. రోడ్డుకి చెట్లు ఉన్నాయి కాబట్టి మీకు ల్యాండ్ అయితే కనిపించట్లేదు. మొత్తము 1 ఎకరం 60 సెంట్లు అండి ల్యాండ్. 1 ఎకరం 1.60 ఏకర్స్ అనమాట. ఇది మొత్తం ల్యాండ్ ఈస్ట్ ఫేజింగ్తో అయితే ఉంటుంది, తూర్పు ఫేజింగ్తో అయితే ఉంటుందన్నమాట. ఈ ఫేజింగ్ అనేది మనకి 200 వరకు మనకి తార్ రోడ్ ఫేజింగే ఉంటుంది. నేను దిగి కూడా ల్యాండ్ అనేది మీకు క్లియర్గా చూపిస్తాను. వీడియోలో కంటిన్యూ అవుతూ ఉండండి. ఏ పంట అయినా, మెట్ట భూమి అండి, ఏ పంట అయినా వేసుకోవచ్చు మీరు. ఎగ్జాక్ట్గా నేను తార్ రోడ్ నుంచి పొలం లోపలికి అయితే వచ్చాము. ఇది వచ్చేసరికి నల్లరేగడి, నల్లమట్టి అండి. ఇది నల్లరేగడి కాదు, నల్లమట్టి, మొరసనేల అంటారు. అంటే చిన్న చిన్న స్టోన్స్ కూడా ఉంటాయి అన్నమాట. ఇందులో వచ్చేసరికి మీకు ఎటువంటి పంట అయినా వేసుకోవచ్చు అండి. వీళ్ళు దానా వేశారు, పశువులు దానా వేశారు. ఏది మొక్కజొన్న వేసిన తర్వాత కూడా పశువులు దానా వేశారనమాట. ఇది తార్ రోడ్ ఫేజింగ్ ఇళ్ళకి ఆనుకునే ఉంటుందండి. జస్ట్ మనకి ఒక 2 ఎకరాల అడ్డం మనకు హౌసెస్ కనబడుతూ ఉంటాయి. ఇది ల్యాండ్ 1 ఎకరం 60 సెంట్లు అండి. ఈస్ట్ ఫేజింగ్తో అయితే ఉంటుంది. ఫేజింగ్ వచ్చేసరికి మీకు 200 ఫీట్ ఫేజింగ్, తార్ రోడ్ ఫేజింగ్ ఎక్కువ ఉంటుందన్నమాట. ఫ్యూచర్లో మీకు ప్లాట్లు వేసుకోవాలనుకున్న విలేజ్ కూడా చాలా దగ్గరలో ఉంది కాబట్టి మంచి అప్రిషియేషన్ అవుతుందండి. ప్రైస్ వచ్చేసరికి ఎకరానికి 35 లక్షలు కోట్ చేస్తున్నారు పర్ ఏకర్ 35 lakhs అయితే కోట్ చేయడం జరుగుతుంది. అది నెగోషియబుల్గా కోట్ చేయడం జరుగుతుంది. రిజిస్టర్ డాక్యుమెంట్ అండి, కొనుక్కున్న డాక్యుమెంట్సే. వీళ్ళు కొనుక్కున్నారు. ఆర్ఎస్ఆర్ టైప్ డాక్యుమెంట్ అనమాట. రీసర్వే చేసి రిజిస్ట్రేషన్ అయితే చేయడం జరుగుతుంది. పాస్బుక్, మీకు డాక్యుమెంట్ 1A 1B అడంగుల్లో అన్నీ క్లియర్గా ఉంటాయి అన్నమాట. అన్నీ క్లియర్గా ఉంటాయి. ప్రైస్ వచ్చేసరికి ఎకరానికి వచ్చేసరికి 35 lakhs అయితే కోట్ చేయడం జరుగుతుంది. 1 ఎకర్ 60 సెంట్స్ అండి. నర్సరావుపేట టౌన్కి వచ్చేసరికి 20 కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉన్న ల్యాండ్. ఆంధ్రప్రదేశ్లోని బల్లికురవ మండలం మీకు ప్రకాశం డిస్టిక్ కిందకైతే వస్తుందండి. నర్సరావుపేట టౌన్కు 20 కిలోమీటర్స్ డిస్టెన్స్లో అయితే ఈ ల్యాండ్ అనేది ఉంటుందన్నమాట. ఇది ల్యాండ్కి సంబంధించిన అన్ని డీటెయిల్స్. ఇప్పటివరకు వీడియో లైక్ చేయకపోతే మీ సపోర్ట్ని మాకు లైక్ ద్వారా తెలియచేయండి. అలాగే మన ఛానల్ని మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకుని రెగ్యులర్గా ఫాలో అవ్వండి. ఈ ప్రాపర్టీ పైన మీ యొక్క అభిప్రాయాన్ని కింద కామెంట్ సెక్షన్ ద్వారా తెలియచేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇంకో మంచి ప్రాడక్ట్ మళ్ళీ కలుస్తాను. టేక్ కేర్, బై బై.